ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాగ్దానం ఇచ్చే యేసు నామములో నా వందనము. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 వాక్యము. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవ జలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. అపోస్తలుడైన యోవాను ఒక అద్భుతమైన దర్శనము చూశాడు. దేవుని సింహాసన ఎదుట నుండి ఒక నది ఆశీర్వాదం తనకి తీసుకొనే వచ్చినది చూశారు. ఈ రోజు ఆ నది మీకు దీవెనలు తెస్తుంది. ప్రతి నదికి పునాది ఉండింది. సింధు గంగా బ్రహ్మపుత్ర నది హిమాలయ కొండలించి బయలుదేరి వస్తుంది. అయితే పరలోకపు నది మనకి సహాయం చేస్తే కొండ అయిన దేవుని యొద్ద నుండి వస్తుంది. ఈ నది పరలోకపు పవిత్రతను తీసుకొని వస్తుంది. ఈ నది పరలోకపు రాజ్య వీధి మధ్య నుండి ప్రవహించే నది. తర్వాత ఈ నది పరలోకము నుండి దాహమునితో ఉన్న విశ్వాసం మీద దిగి వస్తుంది. సమస్యతో నిండి ఉన్న ఈ ప్రపంచానికి మీరు జీవ జలాన్ని ఇవ్వగలరా? దానికోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను అభిషేకించాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మనే ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. మన భారతదేశం చాలా శతాబ్దాల క్రితం చీకటిలో మరియు అనేక రకాల పాపాలతో నిండి ఉంది. యేసు క్రీస్తు త్వరలో రాబోతున్నారు. ఈ చివరి రోజు అంత్య దినాలు మేము ఏమీ చేశాము? పాపముతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని ఎలా విడింపగలరు? ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. పరలోకము నుండి వచ్చే జీవ జల నది మన దేశంలో వేగంగా రావాలంటే పరిశుద్ధాత్మ రావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క నది మీ హృదయంలోనికి దిగి వస్తే మీరును అనేక మందిని విడింపగలరు. అప్పుడు మీ శరీరమునకును ఆత్మకును క్రొత్త బలము పొందొచ్చు. ఇదియే కాక దేశములో గొప్ప ఉజ్జీవము జరుగును. హల్లెలూయా. గాడ్ బ్లెస్.